పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. నానబెట్టుకోవటమేనండి. పెసరపప్పు ఉడకబెట్టుకోనక్కర్లేదు, ఓన్లీ నానబెట్టుకోవటమే. ఇప్పుడు పెసరపప్పు వేసినాక అన్నీ వేసేద్దాం. పసుపు, కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. కారం వేసేసి కొంచెం ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి. అన్నీ అయిపోయినాయి. బీట్రూట్ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఊకే ఏమి ఆగనక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెడదాం.